అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను పంచగామ ఎంపీటీసీ. నా పేరు విఠల్. నేను ఎస్ఆర్ఆర్ మార్కెట్లో షాపింగ్కి వచ్చాను. కిరాణా సామాన్ తీసుకున్నాను. 5,000 సామాన్ తీసుకుంటే నాకు బిల్లు 5,200 బిల్లు ఇచ్చారు. నేను కొన్న సామాను 2,800 మాత్రమే. దీంట్లో ఇంత సగంకి సగం ఫ్రౌడ్ చేయడం జరిగింది. అందుకే ఇది గుర్తించి అధికారులు అప్రమత్తమై ఈ షాపును తొందరగా మూయించాలని కోరుకుంటూ నేను మీడియా మిత్రులకు తెలియజేయగా ఎస్ఆర్ఆర్ మార్ట్లో ఇది ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి రన్ అవుతున్నది. మాకు ఇంతవరకు కూడా ఈ ఎస్ఆర్ఆర్ మార్ట్ మీద మాకు డౌట్ రాలే. ఒక అమ్మాయి ఈరోజు సామాన్ తీసుకుంటే 4,198 రూపాయలు బిల్లు జరిగింది. వాళ్ళు తీసుకొని ఇంటికి పోయారు. ఇంత నేను ఎప్పుడు కూడా ఎవరి మంత్ నేను ఇంత తీసుకోను, ఇంత బిల్లు ఎట్లా వచ్చింది అని డౌట్ వచ్చి చెక్ చేసుకున్నది. ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ చెక్ చేపిస్తే మొత్తం ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. పక్కల సైడ్లో మొత్తం ఇక్కడ ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడ పక్కకు రేట్ ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది. అది మొత్తం టోటల్ చూసుకునేసరికి అంటే ఒక బాదం పిస్తా ప్యాకెట్ 128 రూపాయలు ఉంటే 1,280 రూపాయలు ఆ బిల్లులో చేర్పించడం జరిగింది. అందులో ఇంచుమించు ఒక 1,000 రూపాయలు దాంట్లో జరిగింది. మళ్ళీ అన్ని మనం టోటల్ బిల్లులో క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే ఒక 4,180 రూపాయలకు అది టోటల్గా లెక్క చేసుకుంటే కూడా అది ఆ ర్యాంక్ బిల్లు కూడా లెక్క చేసుకున్నాం కానీ 3,128 రూపాయలు టోటల్ ఉంది. అందులో మిస్టేక్గా కూడా 1,000 రూపాయలు ఎక్కువ ప్రింట్ అయింది. ఆ ఎక్కువ ప్రింట్ అయిందే కాకుండా మళ్ళీ పిస్తా ప్యాకెట్ పైన కూడా ఒక 1,000 రూపాయలు అది కలుపుకొని 2,000 రూపాయలు ఎక్కువైంది. అది సాఫ్ట్వేర్ తప్పు అంటే మనం తీసుకపోయి ఇంట్లో మనం సామాన్లు కలిపిన తర్వాత తప్పున్నదంటే ఆ డబ్బులు ఎవరు బాధ్యత. దీంట్లో మేమైతే ఇప్పుడు ఓపెన్ అయినప్పటి నుంచి నేను కూడా చాలా పెండ్లీలకు కానీ పెద్ద ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ చాలా సామాన్ తీసుకున్నాను. ఇలాంటి డబ్బులు నాయి కూడా ఎన్ని పోయినా నాకు కూడా బాగా జరుగుతుంది. ఇలాంటి బాధ ఎవరికి కూడా జరగకూడదని ఈ ఇంత సూపర్ మార్కెట్ పెట్టి అందరికీ పెద్ద సూపర్ మార్కెట్ పెట్టి అందరికి మోసం చేస్తున్నారని నా అభియోగము. ఇది అతి తొందరలో దీనిపైన తగిన విచారణ పోలీస్ శాఖ వారు కానీ లేబర్ శాఖ కానీ ఎవరే ఇన్స్పెక్టర్ కానీ దీనిపైన తగిన చర్య తీసుకొని సక్రమంగా నడపకపోతే ముందు దీనికి సీజ్ చేయవలసిందిగా అందరికీ విన్నవించుకుంటున్నాం. కాశీరామ్. నేను ఈ ఎస్ఆర్ఆర్ షాపింగ్ మాల్ స్పాట్కు వచ్చి దీంట్లో మేము కస్టమర్గా కిరాణా సామాన్ కొంటే 4,198 రూపాయలకు బిల్లు. అందులో కిలోకు చటాక్ కొంటే కిలో హిసాబు పిస్తా వేసిర్రు. మరి అదేవిధంగా టోటల్ బిల్లు కూడా 4,188లో టోటల్ చేస్తే 3,300 చిల్లర ఇచ్చింది, 40 రూపాయలు వచ్చింది. ఇది కూడా మిస్టేకే. మొత్తం పబ్లిక్ను రోజుకు ఇది కింద కూడా మాకు తప్పుగా నిర్ధారించి ఇచ్చిర్రు. దీన్ని మేము అడిగితే మిస్టేక్ జరిగిందని చెప్తున్నారు వీళ్ళు. ఇట్లా ఎంతమందికి మిస్టేక్ చేస్తారు ఇటువంటి బిల్లులు? రోజుకి ఎంతమంది 100 మంది వస్తుంటారు, 100 మందికి కూడా మిస్టేక్లు జరుగుతున్నాయని ప్రతి కస్టమర్ మీద 1,000, 2,000 మాకైతే రోజు 2,000 నష్టం జరిగింది. ఇటువంటి జరగకూడదని నా కిరాణా సామాను టోటలీ 2,000 చిల్లర అయితే 4,198 బిల్లు వేసి నాకు ఇచ్చారు. ఇది ఒక కస్టమర్ దగ్గర మోసం చేస్తున్నారు. ఎస్ఆర్ఆర్ మార్ట్ ఎడ్యుకేటెడ్గా ఉంది కాబట్టి దీని బిల్లును చూసి ప్రశ్నించగలిగిన. అదే అన్ఎడ్యుకేటెడ్ ఉంటే ఎంతమందికి మోసం చేస్తూ దీన్ని ఇమీడియట్లీ సీజ్ చేసి అందరికీ న్యాయం చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.